కొందరు యూట్యూబ్ మిత్రులు నాకు మెయిల్ ద్వారా అడిగిన ప్రశ్నలకి కొన్ని తేలికైన జవాబులు. ఒక 8-9 ప్రశ్నలు ఉన్నాయి, చిన్న చిన్నవి, నాకు చాలా సిగ్నిఫికెంట్గా అనిపించినవి. నేను ఎంచుకొని వాటి క్లుప్తంగా జవాబిస్తున్నాను. మొదటి ప్రశ్న, రీసా మీరు ఏ విధమైన సాధన చేశారు జీవితంలో? దానికి జవాబు ఏంటంటే, అందరిలాగే రకరకాల ధ్యానాలు చేశాను. ఆనాపానసతి, విపశ్యన, బసిరిక, ఇంకా కొన్ని చెప్పకూడని పేర్లు. అయితే అసలు వేరే వాళ్ళు ఇచ్చిన పద్ధతి ఒక మనిషిని లిబరేట్ చేయదని తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. ఇవి ఒక ఇన్సైట్స్ లాంటివి. ఇప్పుడు క్లుప్తంగా జవాబు చెప్పాలంటే, మనిషి చేసే అన్ని సాధనలు సాధన నుంచి విముక్తి కావడం కోసమే. తర్వాత మనకి ఆధ్యాత్మిక శాస్త్రంలో ఈ పదం వాడతారు, సాధకుడు. సాధన చేసేవాడు సాధకుడు అన్నారు. కానీ దాని నెక్స్ట్ పదాన్ని మనకు పరిచయం చేయాలి, ప్రయాణికుడు అని ఉండాలి. ఎందుకంటే సాధన కొంతవరకే ఉండాలి. సో ఇప్పుడు కంక్లూజివ్గా నా సమస్త అనుభవసారంతో ఒకటి ఖచ్చితంగా చెప్పగలను. ఏందది? ఏది నిజమైన సాధన అంటే, ఏది తక్కువ సమయంలో పూర్తవుతుందో, తక్కువ సమయంలో నీ మనసు నుంచి సంశయాన్ని తీసేస్తుందో అది సాధన. ఉదాహరణకి మీరు కారు నేర్చుకుంటున్నారు అనుకోండి, సాధన అవసరం. కానీ 25 ఏళ్ళుగా కారు నేర్చుకుంటున్నాను, ఇంకా గ్రౌండ్లోనే తిరుగుతున్నాను, దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్. మీరే ఆలోచించుకోండి. The second question, what is your opinion about India and Indian traditions and ethos? అంటే భారతదేశం యొక్క సాంప్రదాయం, వీటిని చూస్తే నీకేమనిపిస్తుంది? సో ప్రపంచం ప్రకృతి అనే కాంటెక్స్లో కనుక చెప్తే, ప్రపంచం ప్రకారం ఎస్ ఇండియా ఉంది, అట్లాగే ఇండియా బార్డరింగ్ కంట్రీస్ ఉన్నాయి, పాకిస్తాన్ అండ్ అదర్ కంట్రీస్. సో ప్రపంచం ఉంది కాబట్టి ఇండియాకు ఒక ఆర్మీ కావాలి, ఇవన్నీ ఓకే. తర్వాత మన భారతదేశంలో విభిన్న సంస్కృతులు ఉన్నాయి, ఎన్నో భాషలు ఉన్నాయి, ఇది కూడా తెలిసిందే. అయితే ఒకసారి నాకు ఇట్లా అనుభూతి కలిగింది అన్నట్టు. ప్రపంచపరంగా బౌండరీస్ ఉన్నాయి, కానీ ప్రకృతి పరంగా చూస్తే దేర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, వన్ కంట్రీ, ద ఎంటైర్ ఎర్త్ ఈస్ ఇండియా. ఇంకా అక్కడ డివిజన్ లేదు, బౌండరీస్ లేవు. అట్లా వసుదైక కుటుంబం అనేది నాకు అనిపించింది అనమాట. సో భారతదేశం అనేది ఇప్పుడు ఈ ప్రపంచం ఇలా ఉండడానికి గుండెకాయ. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్నవన్నీ మోనోథియిస్టిక్ రిలీజియన్స్, దే ఆర్ లైక్ మ్యాథమెటిక్స్. మన భారతదేశం మీద పోయిటరీ లాంటిది. ఇట్ ఇస్ సో మిస్టీరియస్. నేను ఐ బీన్ టు అరబ్ కంట్రీస్ అండ్ ఐ హ్యావ్ బీన్ టు యుఎస్ఏ. దాని లెంత్ అండ్ బ్రెడ్త్ తిరిగాను. దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో కాలినడకన నడిచాను నేను 3 రోజులు. నాకు అర్థమైంది ఒకటే, దే ఆర్ వెరీ స్టీరియో టైప్. కానీ ఇండియా, ఒక మిత్రుడు నాకు చాలా చక్కగా డిఫైన్ చేశాడు, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్, ఇన్ పర్టికులర్ అమెరికా. అంటే అమెరికా లేదా న్యూజిలాండ్, బ్రిటన్, ఇవన్నీ ఫ్యూనరల్ ప్రొసెషన్ లాగా, అంటే శివయాత్ర లాగా ఉంటాయి. ఇండియా పెళ్లి యాత్ర, శోభయాత్ర లాగా ఉంటుంది అన్నాడు. 2 ప్రొసెషన్సే, ఒకటి గంభీరంగాను, ఒకటి చాలా జుబిలెంట్గాను. సో ఇండియా ఈజ్ ఎ పాట్పురి ఆఫ్ మిలియన్ ఎమోషన్స్. ఇది నా జవాబు. సో ప్రకృతి పరంగా ఉన్నదే భారతదేశం, ప్రపంచంగా పరంగా భారతదేశం ఉంది, మిగతా దేశాలు కూడా. మూడవ ప్రశ్న, ఇది ప్రకృతి ప్రపంచం అనే కాంటెక్స్ట్ మొదటిసారి మీ ద్వారానే విన్నాను. అది మీకు ఎట్లా కలిగింది అనుభూతి? అది సో దానికి ఏం లేదు. అసలు ఆధ్యాత్మికత సంబంధించిన ఎన్నెన్నో పుస్తకాలు నేను చదివినప్పుడు అందులో ఉన్న ప్రతి విషయం, ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఒక మెడికల్ ప్రిస్క్రిప్షన్ దొరికింది, అది రాసింది ఇంగ్లీష్లోనే, కానీ
దానికంటే ఒక స్పెషల్ టెర్మినాలజీ ఉంది. ఆ ప్రిస్క్రిప్షన్ రాసిన ప్రతిదీ కూరగాయల షాప్లోనూ దొరకదు, మటన్ షాప్లోనూ దొరకదు, డిమార్ట్లోనూ దొరకదు, ఎక్స్క్లూజివ్గా మెడికల్ షాప్లోనూ దొరుకుతుంది. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి ఈ విషయం తెలియదు అనుకుందాం, వాడు ప్రతి షాపులో వెళ్ళి అడుగుతాడా లేదా? సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. ఆధ్యాత్మికత అంటేనే ప్రకృతి శాస్త్రం, మనిషిని ప్రకృతిపరంగా మార్చే ఒక శాస్త్రం. సో ప్రపంచంలో ఇరుక్కుపోయిన మనసుని, ఆ మనిషిని ప్రకృతి వైపు తీసుకెళ్ళడానికి ఉపయుక్తం చేసేటువంటి ప్రవచనాలు, బోధనలు, గైడ్ లైన్స్, సూచనలు. ఈ విషయం మనిషికి తెలియకుండా వాడు ప్రపంచంలోనే ఉంటున్నాడు, ప్రశాంతత కోసం పాకులాడుతున్నాడు. ఐసా నై హోతా. ఇది నాకు మొదటిసారి 2009 అటు ఇటు స్ట్రైక్ అయిన అంశం అన్నమాట. అష్టావక్ర మహాగీత అయినా, రుభుగీత అయినా, భగవద్గీత అయినా, వేద ఏం తీసుకున్నా సరే, మళ్ళీ పురాణాల్లో ప్రపంచం ఉంది, మహాభారతంలో ప్రపంచం ఉంది, యుద్ధాలు ఉన్నాయి, కానీ భగవద్గీతలో ప్రపంచం లేదు. సో ప్యూర్లీ ప్రకృతికి సంబంధించింది. ఇలా తిను, ఇలా పడుకో, ఇలా కండక్ట్ చేసుకో, ఇలా నిష్కామ కర్మ చేయి. ప్రపంచంలో నిష్కామ కర్మ ఎట్లా ఉంటుంది? ఇంపాసిబుల్. సో మనం నిష్కామ కర్మ చేస్తున్నాం నీళ్ళు ఇచ్చినప్పుడు, కానీ డబ్బులు ఇచ్చినప్పుడు కర్మ వచ్చేస్తుంది. సో ఇట్స్ క్లియర్లీ డిఫైన్డ్. అంటే ఇంత కూడా సంశయం లేదు నాకు. ఈ విషయం నాకు స్ట్రైక్ అయిన తర్వాత, ఎప్పుడైతే నా జీవితాన్ని ప్రపంచపరంగా, ప్రకృతిపరంగా, ఓహో, అదృష్టవశాత్తు నాలో నిజంగా ప్రపంచం తక్కువగానే ఉంది. సో ఒక మనసులో ఎంత ప్రపంచం ఎక్కువ ఉంటే ఆ మనిషి ఎంత స్ట్రగుల్ అవుతాడు, అంత బాధపడతాడు, అంత ధ్యానం అవసరం వాడికి. ప్రకృతిలో ఉన్నవాడికి ఏ ధ్యానం అక్కర్లేదు. ఇంతే అనుకుంటే దీని మీద ఒక పుస్తకం రాయొచ్చు. ద 4th క్వశ్చన్, ఇప్పుడు రాస్తున్న పుస్తకం ఏమిటి, భవిష్యత్తులో వచ్చే పుస్తకాలు ఏమిటి, దానికి మేము ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయగలం? సో మిత్రమా, ఈ పుస్తకాలు రాయడం అన్నది డబ్బు సంపాదించడం కోసం ఖచ్చితంగా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది అనుకుంటారు అసలు పుస్తకాలు రాయడం వల్ల డబ్బు రాదు. రియల్ ఎస్టేట్ చేస్తే డబ్బు వస్తుంది, సినిమాల్లో యాక్ట్ చేస్తే డబ్బు వస్తుంది, డొనేషన్ లాగితే డబ్బు వస్తుంది. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ కింద చిన్న ఇలా పెడితే సరిపోతుంది, ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్ అని పెట్టి ఫోన్పే నెంబరు, పేపాల్ నెంబర్ ఇచ్చామనుకో, ఈ నెలకి ఎంతో అంత డబ్బు వస్తుంది. దట్స్ హౌ పీపుల్ మేక్ మనీ. ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ లైక్ దట్. అలా వద్దు. అవసరమైతే అడుక్కు తింటాను, చిన్న చిన్న పనులు చేస్తూ చేస్తాను. టీ అమ్మి, లేకపోతే గ్రీన్ టీ, లేకపోతే ఇడ్లీ, నాకు నచ్చింది ఏదో చేస్తూ జీవిస్తాను జీవితకాలం. నేను చేస్తున్న పెయింటింగ్స్ ద్వారానో, పుస్తకాల ద్వారానో వచ్చిన డబ్బుని ఖచ్చితంగా అనుభవిస్తాను. ఎంత అవసరం అంత. 1 కోటి రూపాయలు ఉన్న నా జీవితం ఇంతే, 1,00,000 రూపాయలు ఉన్న నా జీవితం ఇంతే, 10,000 ఉన్న నా జీవితం ఇంతే. ఐ హ్యావ్ డిసైడెడ్ టు లివ్ ఎ సింప్లర్ లైఫ్. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, సో పుస్తకాలు రాయడానికి కారణం ఏంటంటే లైఫ్ అంతా ఒక పిచ్చి ఉండాలి. రెండోది, దానికి వేరే వాళ్ళతో సంబంధం ఉండదు. ఇది నా ధ్యాన ప్రక్రియ అనమాట. నాకు ఏదైతే అర్థమైందో అది నేను ఆచరించకపోతే ఎట్లా? ఏదైనా ఒక పని ఎంచుకో, జీవితకాలం కొనసాగించు, దానికి ప్రపంచాన్ని ముడిపెట్టకు. సింపుల్. సో ఇప్పుడు నా పుస్తక రచనని, నా వైలిన్ని, నా ధ్యానాన్ని, నా యొక్క పెయింటింగ్ని నేను ప్రపంచాన్ని ముడిపెట్టలే. పెయింటింగ్ని అప్పుడప్పుడు ముడిపెడతాను, పుస్తకం మాత్రం ప్యూర్లీ ప్రకృతి వర్క్. ఇది నా జీవితంలో ఇప్పటివరకు ఒక్కరూ అడగలేదు నా పుస్తకం కొనమని. ఊరికి ఒక పోస్ట్ పెడతాను, పుస్తకాలు ఉన్నాయి, కావలసిన వాళ్ళు అడిగి సంప్రదించినంతవరకు. తప్పక కొనండి, తప్పక చదవండి. నో. సో ఇప్పుడు నోట్స్ ఆఫ్ మిషన్ పూర్తయింది. ఇది అయిపోయిన తర్వాత ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా అట్లీస్ట్ 5 పుస్తకాలన్నా తీసుకొస్తాను అనుకుంటున్నా. ఐ డోంట్ నో, అవ్వకపోవచ్చు, అవ్వచ్చు, బట్ ప్రయత్నం చేస్తాను. అందులో తావో తెచింగ్ ఒకటి, కోడ్స్ ఆఫ్ మిషన్ ఒక పుస్తకం ఆల్మోస్ట్ పూర్తయింది. ఆ తర్వాత మా అమ్మ కథ ఒకటి రాయాలనుకుంటున్నా, అదొకటి. ఆ తర్వాత ఇది ఏమిటి, బుచ్చారెడ్డి గారి స్టోరీ, అంటే మ్యూజియంస్ లాగా ఉంటుంది, అదొకటి.
తర్వాత గీతాంజలి లాగా ఒక కవితాత్మకమైనటువంటి ఒక పుస్తకం రాయాలని ఎప్పటి నుంచో ఉంది. అదొకటి. ఇదంతా సెల్ఫ్ పబ్లిష్డ్. ఇప్పుడు మీరు అన్నట్టు ఏ విధమైన కాంట్రిబ్యూషన్ చేయాలంటే ఏమీ లేదు. ఒక పుస్తకం ముద్రించాలంటే నిన్ననే ఒక రావు అడిగాడు, సో హౌ కెన్ ఐ కాంట్రిబ్యూట్ టు దిస్ నోట్స్ ఆఫ్ మిషన్. అక్కర్లేదు అంటే ఏముంది, రావు ఇది కలర్లో ప్రింట్ చేస్తాను, హై క్వాలిటీ ప్రింట్ చేస్తాను, ఆబ్వియస్గా ఒక 20 కాపీస్కి 2 లక్షలు అవ్వచ్చు, హై టైం అవ్వకపోవచ్చు, మేబీ 180 అవ్వచ్చు లేదా 190 అవ్వచ్చు, కొంచెం అటు ఇటు. ఇప్పుడు ఈ 2 లక్షలు నా దగ్గర ఉన్నాయి. నాకు వేణుగారు కొంత డబ్బు ఇచ్చారు, తర్వాత శ్రీనివాస్ గారు కొంత డబ్బు ఇచ్చారు. నేను అడగలేదు, దే హ్యావ్ గివెన్ ఈగోలెస్గా. సో ఇప్పుడు అది 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 పుస్తక ముద్రణ కోసమే, నాకు కాదు. నేను బతకడానికి కావాల్సింది నేను ఖచ్చితంగా వర్క్ చేసి ఎర్న్ చేసుకుంటాను, అందులో తిరుగులేదు దానికి. ఇప్పుడు నేను దానికి కొంత జోడిస్తున్నాను, నువ్వు కొంత ఇచ్చావనుకో, నాకు కొంచెం బర్డెన్ తగ్గుతుంది అంతే. కాబట్టి అది రూపాయి కావచ్చు, ఆటన కావచ్చు, చారణ కావచ్చు, పైసే కావచ్చు, ఎంతైనా ఆ పుస్తకానికి ముద్రించబడే డబ్బులు ఎంతైనా నువ్వు హాయిగా ఇచ్చి మర్చిపోగలిగితే అంతకంటే హ్యాపీ జెస్చర్ ఇంకోట్లేదు. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇస్తున్నానన్న భావనతో ఇవ్వకూడదు. నేను ఏ స్పెషల్ థ్యాంక్స్ కానీ ఈ దాతలు ఇచ్చినందుకే పుస్తకం ముద్రించబడ్డదని కానీ పుస్తకంలో వేయను. ఇట్స్ లైక్ నీ దగ్గర ఉన్నదేదో నువ్వు ఇచ్చావు, అలాగే పుస్తకం ముద్రించిన తర్వాత నా దగ్గర ఉన్నది పెయింటింగో, లేకపోతే నేను భోజనం వండి పెడతాను, లేకపోతే నీకు కొన్ని పుస్తకాలు ఇస్తాను, జీవితకాలం పుస్తకం ఇస్తాను, అది నా ఛాయిస్, అది బిజినెస్గా కాదు. సో లాస్ట్ ప్రశ్న, సో ఎన్ని గంటలు మెడిటేషన్ చేస్తారు రోజు? అసలు మెడిటేషన్ చేయక సంవత్సరాలు అయిపోయింది మీరు అనుకుంటున్నట్టు. అదర్వైజ్ ఈ క్షణం ఇట్లా మాట్లాడుతున్నప్పుడు కూడా మెడిటేటివ్నెస్ నడుస్తుంటుంది. ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు, విషయం అర్థమైతే. సో నేను నా పుస్తకంలో రాసుకున్న ఒక మాట చెప్పి ముగిస్తాను. ధ్యానం తెలియని వాడు పని ఆపి ధ్యానం చేస్తాడు, ధ్యానం తెలిసిన వాడు అన్ని పనులు ధ్యానంలా చేస్తాడు, ధ్యానమై చేస్తాడు. ధ్యాని అనంత పనుల పరమశివుడు. సో ఇట్లాగే ఎప్పుడన్నా నాకు మెయిల్స్ ద్వారా మీరు ఏదైనా అడగాలనుకుంటే kantarisa@gmail.comకి క్లుప్తంగా ఏదైనా రాస్తే నాకు తెలిసి చెప్తాను. చాలామంది రాస్తున్నారు, నేను అందరికీ పర్సనల్గా రిప్లై ఇస్తాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాంట్స్ టు టాక్ టు మీ, అంతే. ఎవరడినా దాదాపు ఐ థింక్ 99% ఐ రెస్పాండ్. ఎప్పుడన్నా మిస్ అవ్వచ్చు, అట్లాంటి వాళ్ళంతా క్షమించండి. రీసరస్ మరికొన్ని ప్రశ్నల జవాబులతో త్వరలో మళ్ళీ ఒక కపుల్ ఆఫ్ డేస్ తర్వాత చూద్దాం.